ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 26 జూలై 15వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది కదండి. ఆ సమస్య పరిష్కారం కోసం శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం సంప్రదించండి. గురూజీ శివరామదాసు స్వామి గారు మీ ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్తంగా పరిష్కారం అయితే చెప్పబడుతుందండి. భార్యాభర్తల సమస్యలు కానీ, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఏ సమస్యలైనా సరే అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుల చేత పరిష్కారం అయితే చెప్పబడుతుంది. అలాగే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 7028581667. సంప్రదించండి. మీ సమస్య ఫోన్ ద్వారానే మీ సమస్య పరిష్కారం అయితే చెప్పబడును. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే కనుక, ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద మార్పుకు కారణమయ్యే రోజుగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీరు వినే ఒక్క మాట, అందుకునే సమాచారము లేదా కొత్త పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకే మీ చుట్టూ జరిగే విషయాలను నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. ఉదయం సమయంలో అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం అవుతాయి. దీనివల్ల మీ ప్రణాళికలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు వేగంగా మీకు అనుకూలంగా మారతాయి. చాలా రోజులుగా సమాధానం రాని ఒక విషయం గురించి స్పష్టమైన సమాచారం అందే సూచనలు ఉంటున్నాయి. ఉద్యోగులకు ఉత్తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా వస్తుంది. ముఖ్యంగా మీ సహ ఉద్యోగి చేయలేని ఒక పనిని మీరు పూర్తి చేసి అధికారులు ప్రశంసలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి పాత పరిచయం ద్వారా ఉపయోగకరమైనటువంటి సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు కొత్తగా ఆలోచనలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి ఎక్కువగా డబ్బులు పెట్టుబడి పెట్టకుండా చిన్న స్థాయిలో ప్రారంభించడం మంచిది. కొత్త వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం సుమా. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం విషయంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. గతంలో మీతో నివేదించిన వ్యక్తి ఈరోజు మీ సహాయం కోరవచ్చు. కోపాన్ని పక్కన పెట్టి సహాయం చేస్తే బంధాలు మరింత బలపడతాయి. ఆర్థికంగా చిన్న మొత్తంలో అనుకోని ధనలాభం కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఇంటికి సంబంధించిన ఖర్చులు కూడా రావచ్చు. ఆరోగ్య విషయంలో మెడనొప్పి, కంటి అలసట లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు వృషభ రాశి వాళ్ళు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా భావించి వదులుకోవద్దు. అదే భవిష్యత్తులో పెద్ద విజయానికి మొదటి మెట్టు కావచ్చు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి. ఒత్తిడికి గురి కాకూడదు. బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులను మీరు పెరగకుండా చూసుకోవాలి. శాంతంగా సంభాషించాలి. మొహమాటం వలన శ్రమ పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి చేసుకోవలసినటువంటి దేవతారాధన ఏమిటంటే, బుధవారం ఉదయాన్నే శ్రీ మహావిష్ణువుని లేదా గణపతిని పూజించి ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ విధంగా చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు అయితే ఉంటున్నాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.